వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్. కాళేశ్వరం వద్ద ప్రాణహిత నది పరవళ్లు తొక్కుతుంది. ములుగు జిల్లా కేంద్రంలో మంత్రి సీతక్క మీడియా సమావేశంలో తీవ్ర వ్యాఖ్యలు. మేయర్ గుండు సుధారాణి అధ్యక్షతన బల్దియా సర్వసభ్య సమావేశం. సుల్తానాబాద్, ఎలిగేడు మండలాలలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు. వరంగల్ బల్దియా ప్రధాన కార్యాలయంలోని కౌన్సిల్ హాల్లో నగర మేయర్ గుండు సుధారాణి అధ్యక్షతన కౌన్సిల్ సమావేశం జరిగింది. అంతకుముందు బల్దియా ప్రధాన కార్యాలయంలో పునరుద్ధరించిన కౌన్సిల్ హాల్ను మేయర్ గుండు సుధారాణి, ఎమ్మెల్యేలు నాయన్ రాజేందర్ రెడ్డి, కేఆర్ నాగరాజు, రేవూర్ ప్రకాష్ రెడ్డి, కార్పొరేటర్లు, కమిషనర్ చాహద్ బాజు పాయలతో కలిసి ప్రారంభించారు. మేయర్ అధ్యక్షతన నిర్వహించిన కౌన్సిల్ సమావేశంలో ప్రవేశపెట్టిన 23 ఎజెండా అంశాలు, 139.29 కోట్ల అభివృద్ధి పనులకు కౌన్సిల్ ఆమోదం తెలిపింది. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వరంగల్ మహానగర సమగ్రాభివృద్ధి కోసం కనివిని ఎరుగని రీతిలో నిధులు మంజూరు చేస్తున్నారని మేయర్ గుండు సుధారాణి తెలిపారు. నగరంలో 66 డివిజన్లలో 300 జరిగింది. పంజా వ్యాప్తంగా రహదారుల్లో ఏర్పడిన గుంతలను ఎప్పటికప్పుడు గుర్తించి వరంగల్ నగరాన్ని ప్రత్యేక దృష్టిని కేటాయించి అనేక నిధులను ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ఈ సమావేశంలో ఇంత పెద్ద ఎత్తున నిధులు తీసుకోవడానికి ముఖ్య కారణం స్టాంప్ డ్యూటీ నిధులను గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు 173 కోట్లను ఇవ్వడం ద్వారానే ఇవన్నీ కూడా ఈ నిధులను చేసుకోవడం జరిగింది. ఇటు అభివృద్ధి పనులు, ఇటు వర్కర్స్ శాలరీస్ ఇవన్నీ కూడా కార్పొరేషన్ మీద భారం పడకుండా ఎన్నో ఏండ్లుగా దాదాపు 10 సంవత్సరాలు గత ప్రభుత్వంలో పెండింగ్ ఉన్నటువంటి స్టాంప్ డ్యూటీ నిధులను ఇవ్వడం ద్వారానే ఈరోజు ఈ అభివృద్ధికి నాంది పలికిందని తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఇంత విజయవంతంగా నిర్వహించడానికి సహకారం అందించిన ప్రతి ఒక్కరికి, పత్రికా విలేకరులకు, మీడియా సోదరులకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అభివృద్ధి అనేది వాళ్ళకి కనబడట్లేదు. రాజకీయాలకు అతీతంగా ఇచ్చినప్పటికీ కూడా ఇంకా అనవసరం విషయాలతోటి దాన్ని వాళ్ళు సమస్యని మాట్లాడకుండా అభివృద్ధిని చేస్తుంటే కూడా వాళ్ళకి నచ్చడం లేదేమో, అందుకే వెళ్ళిపోయారని భావిస్తున్నాం. చరిత్రలో ఎన్నడూ జరగనటువంటి విధంగా ప్రతి డివిజన్కు నిధులు కేటాయించటం, కాంట్రాక్టర్లు గతంలో ధర్నాలు చేసిన సందర్భాలు చూసినాం. కాంట్రాక్టర్ల బిల్లులు అన్నీ చెల్లించడం, కొత్త వర్కులకు కొబ్బరికాయలు కొట్టి మేము శిలాపలకాల తీరుగా ఎలక్షన్ల ముందు ఇందులో 2 కోట్లు ఉంటే 50 కోట్ల కొబ్బరికాయలు కొట్టకుండా కొబ్బరికాయ కొట్టిన పనిని 90% పనులని వారం, 10 రోజులు, నెల రోజులు డెడ్ లైన్ పెట్టి మేము క్లియర్ చేసుకుంటూ వచ్చినటువంటి చరిత్ర మేము చూస్తున్నారు. ఇలా వాళ్ళు బయటికి వెళ్ళిండ్రు అని అంటే భద్రకాళి అమ్మవారి మాడవీధుల గురించి, అదేవిధంగా భద్రకాళి అమ్మవారి పూడికతీత గురించి వారు ఒకటి అడుగుతారు, ఒకటి చెప్తుంటారు, ఒకటి అడుగుతారు, ఇంకోటి చెప్తుంటారు. చెప్పేదాకా ఇనే ఓపిక ఉండాలి. ఇవాళ అది చేయటం వల్ల మంచి పేరు వస్తుందని చెప్పి సుమారు 9.5-10 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది. దాంట్లో అవకతవకలు అంటాడు. అందుకే నేను ఏం చెప్తున్నా అంటే అసలేమో ఇక్కడ ఉండాలి, లేకపోతే ఇక్కడ ఉండాలి, అరికాల అట్టాటోతో మాట్లాడచ్చు, కానీ ఎక్కడ లేనితో ఏం మాట్లాడాలి. గతంలో టెండర్లు అనేది రింగులు చేసి ఎక్సెస్ చేసుకొని దుండుకొని తిన్నారు వీళ్ళు పందికొక్కల తిరిగా. మేము చేయలే ఆ పని. ముఖ్యమంత్రి చంద్రబాబు మరియు భారీ పరిశ్రమల మంత్రివర్యులు టీజీ భరత్ ఆదేశాల మేరకు కర్నూలులోని 14వ వార్డు బుద్ధవారపేటలో సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో టూరిజం శాఖ డైరెక్టర్ షేక్ ముంతాజ్ పాల్గొని ప్రభుత్వ పథకాలు అందరికీ వివరించడం జరిగింది. వార్డు ప్రజలు వారి ఇంట్లో 4 పిల్లలకు తల్లికి వందనం 52,000 రూపాయలు వచ్చాయని, గత ప్రభుత్వం కన్నా మాకు తెలుగుదేశం ప్రభుత్వమే బాగుంది అని సంతోషం వ్యక్తం చేశారు.
మల్కాజ్గిరి చౌరస్తాలో మల్కాజ్గిరి మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఆధ్వర్యంలో ఎంఆర్పీఎస్ 31వ ఆవిర్భావ దినోత్సవం పద్మశ్రీ మందకృష్ణ మాదిగ పుట్టినరోజు సందర్భంగా నిర్వహించిన వేడుకలకు ముఖ్య అతిథులుగా మల్కాజ్గిరి మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు హాజరయ్యారు. మందకృష్ణ మాదిగ పుట్టినరోజు సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలుపుతున్నట్లు కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు. మందకృష్ణ నాయకత్వం వర్ధిల్లాలని నినాదాలు చేశారు. బడుగు బలహీన అణగారిన వర్గాల కోసం అలుపెరగని పోరాటం చేస్తున్న మందకృష్ణ మాదిగ పోరాటం వర్ధిల్లాలని తెలిపారు. జోహార్ చలో చలో అన్న ఒక్కసారి బండి పెట్టాలి శంకరన్న ముందరకు ఇటు సైడ్ శంకరన్న ముందరకు ఇటు సైడ్ అన్న ఒకసారి నువ్వు ముందరకు పోవా అన్న అన్న నడిచాడు మొత్తం ఇస్తే నాయకత్వం జై మందకృష్ణ నియోజకవర్గ ఇన్ఛార్జి మైనంపల్లి హనుమంతరావు వచ్చి పద్మశ్రీ మందకృష్ణ మాదిగ గారి బర్త్డే కేకును కట్ చేసి మందకృష్ణ నాయకత్వాన్ని బలపరిచి మందకృష్ణ మాదిగ అండగా ఉంటామని చెప్పిన అన్నగారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా ఇప్పుడు మాట్లాడిన మా పెద్దలు రామచంద్ర అన్న కానీ వినయ్ కానీ అనేక విషయాలు చర్చించడంలో జరిగింది. ముఖ్యంగా ఏంటంటే ఈ జెండా ఏదైతే 1994 ప్రారంభమైన ఏర్పడ్డ జెండా దాని కింద అనేకమైన కార్యక్రమాలు వికలాంగులు అణగారిన వర్గాలు మహిళలు అనేక సంక్షేమ పథకాలు కూడా ఈ జెండా కింద రావడం జరిగింది. ఈ జెండా మన ఆత్మగౌరవ జెండా. ఈ జెండా కింద మన అభివృద్ధి, ఈ జెండానే మనకు అండగా ఉంటాయని చెప్పేసి కూడా మీ అందరికీ నేను స్పష్టం చేస్తున్నాం. రాబోయే రోజుల్లో కృష్ణ మాదిగ ఏ నిర్ణయం తీసుకున్నా ఆ నిర్ణయానికి మనందరం కట్టుబడి ఉండి పనిచేయవలసిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ముఖ్యంగా ఏంటంటే అందరూ కృష్ణ మాదిగ అనగానే ఆయన మాదిగలకే నాయకుడు కాదు. ఇవాళ సమస్త జనాల కోసం, సమస్త అణగారిన వర్గాల కోసం ఎక్కడైతే అన్యాయం జరిగిందో, ముస్లింలకు అన్యాయం చేస్తే ముస్లింల పక్షాన, బీసీలకు అన్యాయం చేస్తే బీసీల పక్షాన, ఎస్సీలకు అయితే ఎస్సీల పక్షాన, ఎవరికి అన్యాయం జరిగినా నిలబడే నాయకుడు ఈ దేశంలో ఇవ్వడానికి ఆయన మందకృష్ణ మాదిగ కూడా మీ అందరూ స్పష్టం చేస్తున్నా. కానీ ఆయన నాయకత్వాన్ని భారతదేశ లెవెల్లో ఇక మిగిలిపోయిన అంశాలు ఏవైతే ఉన్నాయో అంశాల మీద మరో పోరాటానికి మందకృష్ణ మాదిగ గారు సిద్ధం చేస్తుండు. ఆ పోరాటంలో కలిసి రావాల్సిందిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ మరోసారి ధన్యవాదాలు చెప్పుకుంటూ జై మాదిగ, జై కృష్ణ మాదిగ, జై మాదిగ. దివంగత నేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి వేడుకలను కర్నూలులో ఘనంగా నిర్వహించారు. నగరంలోని ఎస్బీఐ సర్కిల్లో ఉన్న వైఎస్ఆర్ విగ్రహానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కర్నూలు జిల్లా అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే ఎస్వి మోహన్ రెడ్డి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని ఆయన ప్రారంభించారు. జోహార్
జయంతి వేడుకలు మీరు వెనుకలు కానీ మనస్ఫూర్తిగా మాట్లాడినటువంటి పొద్దు అన్న కొద్దిగా వెనుకలు పోండి కొద్దిగా ప్రోగ్రాంలో ఉన్నాం కష్టపడి దివంగత రాజశేఖర రెడ్డి గారి జన్మదిన సందర్భంగా యావత్ తెలుగు రాష్ట్రాలలో అందరూ కూడా ఒక పండగ వాతావరణంలో చేసుకునేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఏదో కార్యకర్తలు నాయకులు పార్టీ సంబంధించిన వాళ్ళ కార్యక్రమం కాదు, ఇది యావత్ తెలుగు రాష్ట్రాలలో కూడా అందరికీ ఇది ఒక శుభదినం. ఎందుకంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి 5 సంవత్సరాలలో ఆయన బ్రాండెడ్గా నిలబడిపోయినటువంటి పథకాలు ఎన్నో ఉన్నాయి. ఈరోజు ఇదే చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు 11 సంవత్సరాలు ఆయన అధికారంలో ఉన్నాడు ముఖ్యమంత్రిగా. ఆయన పేరుతో చెప్పుకోగలిగేది ఏమన్నా ఒక పథకం ఉందా? రాజశేఖర రెడ్డి గారి పేరు మీద వచ్చినటువంటి పథకాలు 5 సంవత్సరాలలో 6 పథకాలు ఉంటే 11 సంవత్సరాలలో చంద్రబాబు నాయుడు పథకం ఇదని చెప్పుకోవడానికి ఒకటి కూడా లేదు. అంటే పేద ప్రజల గురించి ఆలోచించేటువంటి అటువంటి మహా వ్యక్తి. ఎందుకంటే ఉచిత కరెంట్ అనేది పేద రైతులకు ఉపయోగము, ఆరోగ్యశ్రీ అనేది పేదలందరికీ కూడా ఆరోగ్యానికి సంబంధించింది. లక్షలు ఖర్చు పెట్టలేక ఉండే వాళ్ళకు కార్పొరేట్ హాస్పిటళ్ళలో వైద్యం అయితేనేమి, ఒన్నాటి ఎక్కడైనా యాక్సిడెంట్ అయితే ఒన్నాటి అయితేనేమి, చదువుకోలేని బీద పిల్లలందరికీ పెద్ద చదువులు చదువుకోవడానికి ఫీజు రియంబర్స్మెంట్, ఇటువంటి ఎన్నో కార్యక్రమాలు చేసినటువంటి మహా వ్యక్తిని ఇప్పుడే కాదు జీవితాంతం కూడా ప్రజలు మర్చిపోరు. అదే కాకుండా ఈ రాష్ట్రంలో ప్రజల గుండెలలో ఎంత ఉండదనే దానికి ఆయన విగ్రహం లేనటువంటి కాన్స్టిట్యున్సీ లేదు, ఆయన విగ్రహం లేనటువంటి మండలం లేదు. ఏ నాయకునికి అన్ని విగ్రహాలు లేవు, అంతమంది విగ్రహాలు పెట్టుకున్నా అంటే ప్రజల గుండెలలో చిరస్థాయిగా నిలిచిపోయినాడు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా తండ్రికి తగ్గిన తనయుడిగా ఈరోజు అమ్మఒడి ఇటువంటి ఎన్నో కార్యక్రమాలు తీసుకొని వచ్చి తండ్రికి తగిన తనయుడిగా నిలబడిపోయినాడు. ఈరోజు నిజంగా వైఎస్ కుటుంబం అనేది ఈ రాష్ట్రానికి ఒక భగవంతుడు ఇచ్చినటువంటి వరం అని చెప్పచ్చు. భద్రకాళి అమ్మవారిని దర్శించుకోవడానికి తెలంగాణ రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి భక్తులు అంగరంగ వైభవంగా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగిందని తెలిపారు. ఆషాఢ మాసంలో 10వ తేదీన శాకాంబరి మహోత్సవం నిర్వహిస్తారని, భక్తులు వారి వారి ఇంట్లో నుంచి స్వచ్ఛందంగా కూరగాయలు తేవడం జరుగుతుందని, సాంస్కృతిక కోలాట బృందాల వారు అమ్మవారికి కూరగాయలు సమర్పిస్తే వారికి అష్టైశ్వర్యాలు ఆయురారోగ్యాలు కలుగుతాయని భక్తుల నమ్మకం. మహిళలందరూ కలిసి రావడం, అమ్మవారికి కూరగాయలు సమర్పించడం అదృష్టంగా భావించడం జరుగుతుందని తెలిపారు. మీ అందరూ ఒక 15 నిమిషాలు వెయిట్ చేయాలమ్మా. మన ఈయన శశిభారతి గారు అందరూ ఎవరు లీడర్ వాళ్ళు 4 మెంబర్స్ నిలబడి మిగతా వాళ్ళందరూ
కనకదుర్గా మాతాకి జై మాతా, జై మాతా, జై. జై శ్రీరామ్ అండి. ఇవాళ మా మైపాది లక్ష్మీ వెంకటేశ్వర సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. 10వ తారీఖున అమ్మవారికి శాకాంబరి, ఆషాఢ మాసంలో శాకాంబరి కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. ఎవరింటి నుండి వారు కూరగాయలు తీసుకురావాలి, అందరూ కూడా ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావాలని కూడా అధిక సంఖ్యలో మహిళలు, కోలాటం బృందాలు వారు స్వచ్ఛందంగా వచ్చి వారింటి నుండి వారు చాలా చక్కగా అమ్మవారికి కూరగాయలు తీసుకొచ్చి సమర్పించడం వల్ల వారందరూ కూడా అష్టైశ్వర్యాలు, ఆరోగ్యాలు అనేది కూడా కలుగుతాయని భక్తుల నమ్మకం అండి. ఇంతమంది మహిళలు రావడం, ఈ అమ్మవారికి సమర్పించడం అనేది కూడా చాలా అదృష్టంగా భావిస్తున్నాం. మాకు సహకరిస్తున్న మీడియా మిత్రులకు, పోలీస్ డిపార్ట్మెంట్ వారికి మరియు దేవాదాయ శాఖ డిపార్ట్మెంట్ వారికి కూడా అందరూ కూడా పేరు పేరున మా సేవా ట్రస్ట్ తరఫున మరియు నా తోటి లీడర్స్ తరఫున ఇక్కడికి వచ్చిన వాళ్ళందరి తరఫున కూడా ప్రత్యేక ధన్యవాదాలు. ఇక ఇవాళ వరంగల్ నుండి, ఖమ్మం నుండి, హనుమకొండ నుండి, మరి ఖమ్మం నుండి, మరి కరీంనగర్ నుండి, హైదరాబాద్ నుండి, అనేక జిల్లాల నుండి, తెలంగాణ రాష్ట్రంలో 33 జిల్లాలు ఏ విధంగా అయితే ఉన్నాయో అన్ని జిల్లాల నుండి కూడా ఇవాళ వారికి సమర్పించాలి. దానివల్ల మా అందరూ కూడా అమ్మవారు చల్లని చూపు మా మీద ఉంటుందని కూడా అందరూ భావిస్తున్నారు. అధికంగా ఇవాళ భక్తులు పాల్గొన్నారు. వారందరూ కూడా మా సేవా ట్రస్ట్ తరఫున మరియు మా లీడర్స్ తరఫున కూడా ప్రత్యేక సుమారుగా ఇవాళ 5,000 నుండి 6,000 మంది పైన వాలంటీర్స్ అందరూ కూడా పాల్గొనడం జరిగింది. స్వచ్ఛందంగా వారింటి నుండి వారు రావడం జరిగింది. లక్ష్మీ వెంకటేశ్వర సేవా ట్రస్ట్ ప్రెసిడెంట్ నవీన్ కుమార్, మహబూబాబాద్. మొక్కలను సంరక్షించాలి, ఖర్చు నాది, సంరక్షణ మీది అంటున్న మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి మాటలు వినబడడం లేదు. కర్నూలు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో పెద్దపాడు నుంచి రేడియో స్టేషన్ వరకు రోడ్డుకు ఇరువైపులా చెట్లను నాటారు. చెట్లను సంరక్షించడం మచ్చడంతో ఎండిపోతున్నాయి. మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి మొక్కల ఖర్చు భరిస్తాను, సంరక్షించే బాధ్యత మీదేనని గొంతు వచ్చి మత్తుకుంటున్న చెవులు ఉండి వినబడకపోవడం ఏమిటని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి మొక్కల బాధ్యత, మొక్కల యొక్క ఖర్చు, మొక్కలకు ఎంత ఖర్చు అవుతుందో ఆ ఖర్చు నేనే భరిస్తాను.
వాటిని సంరక్షించుకోవాల్సిన బాధ్యత అధికారులకు ఉందని చెప్పి అధికారులకు సూచించడం జరిగింది. అయితే ఆ అధికారులు ఆ మొక్కలను నాటించడం జరిగింది, కానీ వాటిని సంరక్షించుకోకపోవడం వల్ల మొక్కలన్నీ ఎండిపోయి ఈరోజు ఎండిపోయిన మొక్కలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. బీసీ జనార్దన్ రెడ్డి గొప్ప ఆశయంతో తీసుకున్న ఈ యొక్క కార్యక్రమం నీరుగార్చే విధంగా అధికారులు ప్రవర్తన ఉంది. భవిష్యత్తులో పర్యావరణాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరికి ఉంది. అందులో అధికారులది ప్రధాన పాత్ర. జనార్దన్ రెడ్డి తన సొంత ఖర్చులతో మొక్కలు నాటితే వాటిని సంరక్షించుకోకపోవడం అనేది అధికారుల అలసత్వం స్పష్టంగా కనిపిస్తూ ఉంది. కాబట్టి ఇప్పటికైనా అధికారులు మేల్కొని మొక్కలు సంరక్షించుకోవాల్సిన కార్యక్రమాన్ని వాళ్ళు వెంటనే చేపట్టాలని చెప్పి మేము ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ జన్మదిన వేడుకల్లో ఎమ్మెల్యే నాయన్ రాజేందర్ రెడ్డి తెలంగాణలో సామాజిక న్యాయ ఉద్యమానికి ప్రాణంగా నిలిచిన ఎంఆర్పీఎస్ అధ్యక్షులు మందకృష్ణ మాదిగాని వరంగల్ పశ్చిమ నియోజకవర్గం శాసనసభ్యులు నాయన్ రాజేందర్ రెడ్డి అన్నారు. సోమవారం రోజున షాయంపేట కేంద్రంలో ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మందకృష్ణ మాదిగ జన్మదిన వేడుకల్లో ఎమ్మెల్యే నాయన్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాయన్ రాజేందర్ రెడ్డి మాట్లాడారు. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ముందుకు తీసుకురాగలిగింది. ఇదివరకు ఇంతవరకు చెప్పుకునేది నాదాలుగా ఉండేది, గుళ్ళలకు రానియకపోయేది, ఎన్ని ఊరవతలు ఉంచినట్టు ఉండేది, ఎన్నో అవమానాలు భరించినటువంటి అన్ని చూసినాం మనం. కానీ వారు వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరూ నేను సురేష్ మాదిగా లేదా రమేష్ మాదిగా ఇంకేదో మాదిగా అని చెప్పుకొని గర్వంగా ఫీల్ అయిన తీసుకొచ్చిందంటే అది కేవలం ఒక మందకృష్ణ మాదిగా గారు అని చెప్పి మనం గుర్తుపెట్టుకోవాలి. ఎన్నిసార్లు జైళ్ళలో పెట్టినా ఎన్ని కేసులు పెట్టినా ఎక్కడ కూడా వెనకడుగు వేయకుండా పోయిన నిజమైన ఉద్యమకారుడు ఎవరైనా ఉన్నారంటే ఇలా మందకృష్ణ మాదిగా. వారికి మరోసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియపరుస్తూ మరి ఇక్కడ షాయంపేటలో ప్రతి వరంగల్ వెస్ట్ నియోజకవర్గ పక్షాన మందకృష్ణ మాదిగన్నకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియపరుస్తూ ఇలా నిజంగా ఒక మాట చెప్పాలంటే అలాంటి బిడ్డని కన్నందుకు షాయంపేటలో ఉన్న వాళ్ళ తల్లిదండ్రులకి వందనాలు చెప్పాలి. ఎందుకంటే ప్రతిసారి మేము ఎప్పుడు కలుసుకున్నా అభివృద్ధి గురించి 90% చర్చించేది. మన హన్మకొండ వెస్ట్ నియోజకవర్గంలో షాయంపేటలో ఒక మంచిగా అంటే మంచిగా తయారు చేయాలి. 100 కోట్లైనా నేను పట్టుకొస్తాను, నేను సెంట్రల్ గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళి నాకు దాని ప్రపోజల్స్ ఇవ్వండి అన్న అని చెప్పి ఒక 10 సార్లు అడిగారు నన్ను. ఇలా షాయంపేటలో చెరువు కట్ట గురించి కూడా సుందరీకరణ గురించి మేము ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి దగ్గరికి పోయినాం, ఇద్దరం కలిసి వెళ్ళినాం. ఆ యొక్క కట్ట గురించి దాని సుందరీకరణ గురించి షాయంపేటలో ఒక ల్యాండ్ ఉన్నది, ఆ ల్యాండ్ దాంట్లో ఒక అంటే ఇక్కడ మందకృష్ణ మాదిగా అనే ఒక ఇదిగా ఉండాలన్న దాన్ని టూరిజం పబ్లిక్ వచ్చి ఇక్కడ చూసిపోయి నేను చనిపోయిన తర్వాత అయినా భవిష్యత్ తరాలకు ఆ స్తూపం ఉండాలి అనే ఒక ఆలోచనతోటి వారు ఎన్నో ఆశలతోటి ఎన్నో ఆలోచనలు, వారి ఆలోచన రాష్ట్రం దేశాన్ని కదిలించగలిగింది. అలా సామాన్య వ్యక్తి కాదు, మనకి ఇంటి దగ్గర మనిషి కాబట్టి విలువ తెలియట్లేదు షాయంపేట, కానీ దేశ ప్రజలు గుర్తించిన వారిని, వారి యొక్క నిజంగా కూడా పోరాటం ప్రతి అడుగులో. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.